ఏపీలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు తెచ్చే అప్పులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 650 రోజులైనా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన రివ్యూ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం మొదలుపెట్టినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయవలసిందే అని చెప్పి హుకుం జారీ చేస్తూ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని ఒక కొత్త పదబంధనం సృష్టించి ప్రజలను గందరగోళం చేయటం అన్నటువంటిది రెండో అంశం. మనం మాట్లాడుకుంటే ఆరోగ్యశ్రీ పేరు ఏదైనా సరే, చంద్రబాబు గారు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరిట, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఒక వెలుగునటువంటి దేశానికి ఎగ్జాంపులరీగా మొదలు కాబడినటువంటి ఈ ప్రోగ్రాం, ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఈరోజు అనేకమైనటువంటి ఎత్తుపల్లాల నడుమ చివరికి ఆగిపోయేటటువంటి పరిస్థితిలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకుంటున్నాను. మనం ఒకసారి గమనిస్తే ఈ ఆరోగ్యశ్రీ మొదలు కావడం, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం, ప్రజల మన్ననలు చూరగొనడం అన్నటువంటిది మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు సుమారుగా 2006-7లో మొదలుపెట్టినటువంటి ఈ ప్రోగ్రాం, 2006-7లో మొదలుపెట్టినటువంటి ఈ ప్రోగ్రాం అనేక అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో 2 సార్లు సంపూర్ణంగా షట్ డౌన్ చేయబడింది. 2 సార్లు, మొన్న 25 అక్టోబర్లోను, అలాగే ఏప్రిల్ 1st వీక్లో 2 సార్లు మేజర్ డిస్రప్షన్స్, మేజర్ షట్ డౌన్, కంప్లీట్గా అవుట్ పేషెంట్ సేవలు కానీ, ఇన్పేషెంట్ సేవలు కానీ, ఎమర్జెన్సీ సేవలు కానీ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 23 నెలల్లోనే. అంటే సుమారుగా ఈ 20 సంవత్సరాల ఈ చరిత్రలో 2 సార్లు మేజర్ డిస్రప్షన్ వచ్చిందంటే 2 సార్లు కూడా ఈ కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకుంటున్నాను నేను. ఎందుకు ఇన్ని బ్రేక్ సృష్టిస్తున్నారంటే, చంద్రబాబు గారికి ఒక ఆలోచన ఉంది. ఈ ఆరోగ్యశ్రీ కోసం మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎంత బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేసినా, మన పేరు మార్చి ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళినా, ఇది ప్రజల మనసుల్లో ఆరోగ్యశ్రీ పేరిటే రిజిస్టర్ అయింది. రాజశేఖర రెడ్డి గారి పేరన్నా గుర్తొస్తుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. మనం ఏం చేసినా దీనిపైన మనకి క్రెడిట్ రావడం లేదే అని ఎలాగైనా సరే దీన్ని షట్ డౌన్ చేసేయాలి, వైండప్ చేసేయాలి, దీన్ని ఆపేయాలి అని ఒక కక్ష కట్టుకొని కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు పెండింగ్ బిల్స్ పేరుకుపోయాయి, 2800 కోట్లు పెండింగ్ బిల్స్ పేరుకుపోయాయి అని చెప్పి అక్టోబర్లో ధర్నా చేశారు. ధర్నా చౌక్లో కూర్చొని మరీ ధర్నా చేశారు. విన్నామా? ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు, మాకు బిల్స్ ఇవ్వండి బాబోయ్, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి అక్టోబర్లో చూసాం మనం. ఆ రోజేదో కళ్ళబోలు మాటలు చెప్పారు.
మీకు ఓటీఎస్ కింద వన్ టైం సెటిల్మెంట్ కింద అన్ని సెటిల్ చేస్తాం. అందాకు 1000 కోట్లు రిలీజ్ చేస్తాం, మీరు ధర్నా విరమించండి, సేవలు పునరుద్ధరించండి అంటే వాళ్ళు దయతలిచి రెస్టోర్ చేశారు ఆరోగ్యశ్రీ సర్వీసెస్. 4 నెలలు రోజులు అన్నారు, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 6 నెలలు అయిపోయింది. మొన్న ఏప్రిల్ 1st వీక్ మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది. మళ్ళీ కంప్లీట్లీ సర్వీసెస్ని షట్ డౌన్ చేసి వాళ్ళ నిరసనని వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేశారనే దానికంటే కూడా ప్రజలకి అందాల్సినటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు దూరం అయిపోయాయన్నది మనం ఆలోచన చేయాలి. మళ్ళీ మొన్న స్ట్రైక్ చేస్తే మళ్ళీ ఇదే పాత పాట, వన్ టైం సెటిల్మెంటు, 1000 కోట్లు వారం రోజులు రిలీజ్ చేస్తామన్నటువంటి పాత పాట. మళ్ళీ వాళ్ళు దయతరిచి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ని రెస్టోర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే, ఈ 2 అంశాలు కూడా, ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడంలో వాళ్ళతో జరిగినటువంటి చర్చల సారాంశం కావచ్చు, ఈ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అన్నటువంటి ఈ 2 అంశం కావచ్చు, ఈ 2 వార్తలు కూడా నేరాలు ఘోరాలలో హైలైట్స్గా రావాల్సినటువంటి వార్తలు. ఇవేమి సాధారణమైన వార్తలు కాదు. నేరాలు ఘోరాలలో ఒకటి నెంబర్ 1, ఒకటి నెంబర్ 2 కింద హైలైట్స్ వార్తల కింద రావాల్సినటువంటి వార్తలు ఈ 2 కూడా. లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళతో చర్చలకు పిలిచి ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి బెదిరింపులు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు నాణ్యమైనటువంటి సేవలు అందించినందుకు గాను ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బహుమతి ఏంటంటే, వన్ టైం సెటిల్మెంట్ పేరిట